BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. తప్పు మీద తప్పు, పొంగనూరు పుడింగికి జైలే దిక్కు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోందా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో కీలక నేత అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రామచంద్రారెడ్డి చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తప్పులున్నాయని తేలుతుండటంతో హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కేవలం 11 మంది మాత్రమే విజయం సాధించారు. వారిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా దాదాపు కొత్తవారే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. తాజాగా పొంగనూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి పోయే ప్రమాదం ఏర్పడటంతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఇంతకీ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవి పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆయనపై హైకోర్టులో పిటిషన్ ఎవరు దాఖలు చేశారు? మదనపల్లి రికార్డుల దహనం కేసుకు పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవి పోయే పరిస్థితి ఏర్పడడానికి కారణమేంటి అనే విషయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మంచి చెడులతో పని లేకుండా దేనికైనా తెగించే పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచి సెగ తగులుతోంది. పెద్దిరెడ్డి పాపాల పుట్టలన్నీ పగలపోతున్నాయని తెలుగుదేశం కూటమి నేతలు అంటున్నారు. మొత్తానికి 2 కేసుల్లో పెద్దిరెడ్డి కటకటాల పాలు కావడం ఖాయమని కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో కొనసాగిన 5 ఏళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడినట్లు విమర్శలున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు పెద్దిరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో చూపని ఆస్తులు చాలా ఉన్నాయని, వాటి వివరాలతో కూడిన పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు సహా పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా కోర్టుకొచ్చారు. పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే తర్వాత స్థానంలో ఉన్న చెల్ల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే. ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి, ఇంప్లీట్ చేయండి అని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇది కీలక పరిణామంగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. గతంలోనూ పెద్దిరెడ్డిపై ఇలాంటి కేసు నమోదైంది. 2014 ఎన్నికల అఫిడవిట్ లో పెద్దిరెడ్డి భార్య తన కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నా కూడా హౌస్ వైఫ్ అని చూపించారు. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించమని అప్పటి పొంగనూరు తెలుగుదేశం అభ్యర్థి వెంకటరమణరాజు కోర్టుకు వెళ్లారు. అదే సుప్రీంకోర్టు వరకు చేరింది. అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో మంత్రి హోదాలో కీలక వ్యక్తిగా చలామణి అయ్యారు. ఆ సమయంలో వీలైనన్ని ప్రభుత్వ భూములను తన భార్య, ఇతర బినామీల పేర్లపై నమోదు చేసినట్లు విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిలో 142 ఆస్తులను పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కీలక దశలో ఉంది. పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించేందుకు అన్ని సాక్ష్యాలను సేకరించిన తరువాతే రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు. ఈ కేసులో పెద్దిరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా వేటుకు గురి కావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో ఉన్నాయి. కోర్టు విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఎన్నికల అధికారి కూడా కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది. అందుకే ఈ పిటిషన్ దాఖలైనప్పటి నుండి దక్కించుకోవడానికి పెద్దిరెడ్డి, ఆయన వర్గం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మదనపల్లె సబ్ కలెక్టరేట్ లోని రికార్డులను తగలబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రమాద ఘటన కేసులో విచారణ వేగవంతం కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మొత్తం 2400 రికార్డులు కాలిపోయినట్లు, 700 రికార్డులు సగం వరకు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సగం కాలిపోయిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 37 మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో డీజీపీతో సహా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రికార్డుల దగ్ధం కేసులో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి అనుచరుల వైపే చూపుతుండటంతో పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు హైకోర్టులో ఎన్నికల అఫిడవిట్ పై విచారణ, మరోవైపు రికార్డుల దగ్ధం కేసు. ఈ 2 కేసుల్లోనూ పెద్దిరెడ్డి ఇరుక్కోవడం ఖాయమని, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితి రాబోతుందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు పెద్దిరెడ్డి వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం కూడా ఉంది.